మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు నేను బల్మూరు వెంకట గారితో ఉన్నాను. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. సార్ మీరు విద్యార్థుల కోసం ఎంతగానో కొట్లాడి మీరు విద్యార్థుల్లో ఒక ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో విద్యార్థులు మొత్తం కాంగ్రెస్ రక్తాన్ని నింపి మీరు ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి మీరు ఒక ముందడిగి నడిచారు. సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత విద్యార్థులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? ఏదైతే ఏ ఆశతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు కానీ యువకులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కానీ ఈ అంశాలన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు. 100% ఏదైతే గత 9 సంవత్సరాలుగా ఎన్ఎస్వై పోరాడిన ప్రతి ఒక్క అంశం కూడా ఏర్పడిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంశం పరిష్కారం అవుతుంది. ఏమన్నా పరిష్కారం కానీ ఇబ్బందులు సమస్యలు ఏమన్నా ఉన్నా 100% ప్రభుత్వం తరఫుకెళ్ళి ప్రతినిధులుగా మేమున్నాము. ఆ సమస్యలన్నీ కూడా ఏదైతే గతంలో ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త లేకుండా ప్రతి సమస్యని పరిష్కరిస్తాను ఒక భరోసా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గతంలో చూసుకున్నట్లయితే జీవో 46 రద్దు చేయడానికి మీరు ఎంతగానో పోరాడారు. మీ మీద ఎన్నో కేసులు కూడా కావడం జరిగింది. వాటి మీద మీరు అసలు మరి ఆ జీవో దాని గురించి ఇప్పుడు కొంచెం పట్టించుకోవట్లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు దాని గురించి ఏమంటారు సార్? జియో 46 అంశం మొదటికెళ్ళి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసారు, నన్ను కూడా కలవడం జరిగింది, సంబంధించిన మంత్రులను కూడా కలిసారు. అది సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వలన జియో 46ని పెట్టి ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు సంబంధించి సెలక్షన్ లిస్ట్ని పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అది న్యాయపరంగా కోర్టులో కొన్ని కోర్టు చిక్కులతోటి ఆ సమస్యని పరిష్కరించాల్సిన ఒక పరిస్థితి ఉంది. కాబట్టి 100% రేపు పొద్దున కోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా 100% గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చి వర్క్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ ఒక జియో 46 అభ్యర్థులు కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు మామూలుగా మెయిన్ సీనియర్ లీడర్లని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసి లీగల్ నోటీసులు అయితే పంపిస్తున్నారు. మీరు కేటీఆర్ గారికి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేటీఆర్ గారు చేసేది అది కేవలము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఒక 2 వ్యక్తుల ప్రైవసీని దోచుకొని సంబంధించి 2 వ్యక్తుల సంభాషణ విని వారి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోరు. సో ఇటువంటి ఒక పరిస్థితి, ఇటువంటి ఒక చర్యలకి ఎవరు పాల్పడ్డా కూడా అది తప్పు. రేపొద్దున ఇంకోళ్ళు కూడా పాల్పడ్డ వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే రేపొద్దున ఇటువంటి చర్యలకు ఇంకోరైనా పాల్పడాలని భయపడే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులు వేస్తారు. నిజంగా గుమ్మడికాయ దొంగోడు అంటే భుజాలు తడుముకుంటట్టు పదే కేటీఆర్ గారు ఎందుకు రియాక్ట్ అవుతారు? సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు దొంగతనం చేసినావా లేదా ఎంక్వైరీ కంప్లీట్ అయినాక తెలుస్తుంది. దొంగతనం చేస్తే నువ్వు ఎన్ని మాటలు చేసినా 100% కటకటాల్లోకి నెట్టేదే, నువ్వు ఊసలు లెక్క పెట్టాల్సిందే. మీరు 14 స్థానాల్లో గెలుస్తా అని చెప్పి గట్టిగా చెప్తున్నారు కదా, మీరు ఎట్లాంటి 14 పైన గెలుస్తా అని చెప్తున్నారు కదా, మీరు అసలు ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ప్రజలను అసలు ఏం చెప్పి ఓట్లాడబోతున్నారు? మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. 10 సంవత్సరాల పరిపాలన చూసిర్రు, 10 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ పార్టీ పరిపాలన చూసిర్రు. ఈ 100 రోజుల పైన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిర్రు. ఈ 100 రోజుల పరిపాలన ఈ యొక్క ప్రజా పరిపాలన రేపు జరగబోయే పరిపాలనకి నిదర్శనము. ఈ 100 రోజుల పరిపాలన ఇంకా మెరుగ్గా ఇంకా బాగా జరగాలంటే ఏదైతే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా ఇచ్చిన హామీలు కాక అదనపు హామీలు కూడా అమలు చేయవచ్చు అనే ఉద్దేశంతో అవి దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఏదైతే ఉన్న స్థానాల్లో గెలిపించి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి తెలంగాణలో 14 పైన స్థానాలు గెలిపించి ఒక ఒక పునాది తెలంగాణకి వెళ్ళి పెట్టాలనే ఒక దృఢ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. 100% తెలంగాణ ప్రజలు కూడా మా వెంట నిలుస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉన్నాయి, ఏమీ మాకు అందుతలేదు అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు మరి వాళ్ళకి ఎట్లాంటి మీరు భరోసా ఇస్తారు మేము ఉన్నామని? ఇచ్చిన హామీలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసినాము. ఏదైతే సంబంధించి ఇయని గ్యారంటీలు కూడా సంబంధించి పెట్టడం జరిగింది. వేరేవన్నీ కూడా 100% మేము ఎక్కడ కూడా మేము చేయలేని చెప్పి కలగకుండా చంద్రశేఖరరావు లేక బీజేపీ పార్టీలకు ఆయన కదా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మళ్ళీ ఇయ్యలే అని చెప్పి మాట తప్పినట్టు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మళ్ళీ నేను ఎప్పుడు అన్నా అని చెప్పి మాట తప్పినట్టు, లేదా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే 10 ఖాతాలో జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పి తర్వాత అమిత్ షా గారు దాన్ని జుమ్లా అన్నట్టు మేము ఎక్కడ కూడా ఇచ్చిన మాటలకి మేము వెనకకి పోతలేము. మేము ఇచ్చిన ప్రతి మాటకి ప్రతి హామీకి తప్పనిసరిగా మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి హామీ మేము నెరవేరుస్తాము. ఏదన్నా ఆలస్యమైనా ప్రజల మధ్యలో వెళ్ళి ఏదైతే ప్రజలకి మేము సమాధానం ఇచ్చే ఒక బాధ్యత మాది ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తుంది. సో భయపడాల్సిన అవసరం మాకు లేదు.